పూనం కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్తో వివాదంలో ఉండే పూనం కౌర్ తాజాగా మరోసారి హాట్ కామెంట్ చేసింది. గత కొద్ది రోజులుగా ఏదో ఒక అంశంపై ట్వీట్ చేస్తూ అందరినీ కెలికేస్తోంది పూనం. ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ పైనే గురిపెట్టింది. ఇంతకీ పూనం కౌర్ చేసిన కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం. టాలీవుడ్ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు తన ప్రస్తావన వార్తల్లో లేకుండా ఒక్కరోజు కూడా ఉండదని చెప్పొచ్చు. కానీ అది రాజకీయ పరంగా అయినా సినిమాల పరంగా కూడా పవన్ పేరు ఏదో రకంగా వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల నుంచి మాత్రం మరింత స్థాయిలో నేషనల్ వైడ్గా వార్తల్లో కనపడుతున్నారు. పవర్ స్టార్ తిరుమల లడ్డు విషయంలో చేసిన కామెంట్స్ కానీ, చేస్తున్న పనులు కానీ నేషనల్ వైడ్గా ట్రెండింగ్గా మారుతున్నాయి. ఇక ఇవేవి కాకుండా పలు కాంట్రవర్సీలు కూడా పవన్ చుట్టూ వినిపిస్తున్నాయి. ఇలా ఒక రేంజ్లో పవన్ వార్తల్లో నిలుస్తూ వైరల్గా మారుతున్నారు. అయితే ఇవన్నీ చాలు అన్నట్టుగా టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూనం కౌర్ పవన్ విషయంలో చేస్తున్న పోస్టులు, కామెంట్స్ కూడా ఒకంత కాంట్రవర్షియల్గా మారుతున్నాయి. మరి లేటెస్ట్గా ఈమె చేసిన మరో సంచలన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిన్న పవన్ తిరుమలకు కాలినడకన అలిపిరి నుంచి నడిచి వెళ్లి తిరుమలేసుని దర్శనార్థం చేసుకున్నారు. కానీ నేడు సర్ప్రైజింగ్గా తన ఇద్దరు భార్యల కూతుళ్ల ఆద్య అలాగే పలిన అంజనా కొణిదెల కూడా పవన్ కనిపించి ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఫోటో చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందంలో ఉన్నారు. కానీ ఈ కలయికపై నటి పూనం కౌర్ అయితే పవన్ విషయంలో ఓ రేంజ్లో ఫైర్ అవుతోంది. తన సొంత లాభాల కోసం పిల్లల్ని వాడుకోవడం దారుణమంటూ, ఇతరుల కూతుర్లు అంత ముఖ్యమైన వాళ్ళు కానట్టేనా అన్నట్టుగా పవన్ పేరు ఎక్కడ ఎత్తకుండా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. మరి వైరల్గా మారింది. పవన్ ఈ రోజే తన ఇద్దరు కూతుళ్లతో కనిపించడం, పూనం కూడా ఇదే సంఘటనకు దగ్గరగా పోస్ట్ చేయడంతో ఇది పవన్ కోసమే అని ఆమె చెప్పకపోయినా అందరికీ అర్థమవుతోంది. గత కొన్నాళ్ల నుంచి పవన్ విషయంలో పలుమార్లు పూనం ఆరోపణలు చేస్తోంది. అలాగే కొన్ని రోజుల క్రితమే పవన్ ఫ్రెండ్, టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విషయంలో కూడా చేసిన పోస్ట్ ఒకటి సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జల్సా సినిమాలో రేప్ కామెంట్స్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో కామెంట్ కు ఆమె స్పందిస్తూ త్రివిక్రమ్ నుంచి ఇంతకు మించి మంచి కంటెంట్ ను ఆశించలేమని అంది. త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఎలాంటి చెడు స్వభావం ఉన్నవాడో తనకు తెలుసని పూనం అంటోంది. ఆయనతో నీకున్న అనుబంధం మంచిదై ఉండొచ్చు, కానీ తమకున్న అనుభవం మాత్రం సరైంది కాదని చెప్పారు. జీవితాలు నాశనం చేసే స్వభావం ఉన్నవాడు త్రివిక్రమ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒకసారి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్ళి తనకు ఆయన ఏం చేశాడో, వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో ఆయన్నే అడగండి అని అంటోంది. పూనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మొదటి నుంచి పూనం కౌర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్లపై ఎప్పుడూ పరోక్షంగా ట్వీట్లు చేస్తూ ఉంటుంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ అవకాశం దక్కినప్పుడల్లా ఏదో ఒకటి మాట అంటూనే ఉంటుంది. మధ్య మధ్యలో రాజకీయాలపైన కూడా ఫోకస్ పెడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఏమి రాజకీయ నేతలపై, సినిమా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలపై పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారతాయి. ఇటీవల కాలంలో పూనం కౌర్ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మద్దతుగా నిలిచింది. చూడాలి మరి పవన్ త్రివిక్రమ్ విషయంలో పూనం యుద్ధం ఎప్పటికీ ఆగుతుందనేది.